కర్నూలు జిల్లా కోడుమూరులో దారుణం చోటు చేసుకుంది. ఎస్సీ హాస్టల్లో తమ మాట వినలేదని 10వ తరగతి విద్యార్థులు 6వ తరగతి విద్యార్థులను బెల్ట్తో చితకబాదారు. ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. హాస్టల్లో విద్యార్థుల సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వహించినందుకు హాస్టల్ వార్డెన్ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ ఘటన జరిగి 12 రోజులు గడిచినా ఎలాంటి విచారణ చేపట్టకుండా వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వార్డెన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో దారుణం చోటు చేసుకుంది. ఎస్సీ హాస్టల్లో తమ మాట వినలేదని 10వ తరగతి విద్యార్థులు 6వ తరగతి విద్యార్థులను బెల్ట్తో చితకబాదారు. ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. హాస్టల్లో విద్యార్థుల సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వహించినందుకు హాస్టల్ వార్డెన్ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ ఘటన జరిగి 12 రోజులు గడిచినా ఎలాంటి విచారణ చేపట్టకుండా వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వార్డెన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి. కీర్తి, ఏదైతే అదే 10వ తరగతి విద్యార్థి మహేష్ అనే విద్యార్థి ఇద్దరు మైనర్ విద్యార్థులపైన దాడి చేసిన ఘటన అంటే బెల్ట్ తో కొట్టింది అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో బాలుర సంక్షేమ అధికారులు కావచ్చు, అదేవిధంగా సాంఘిక సంక్షేమ అధికారులు పోలీసులతో కలిసి ఆ ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థికి అయితే ఏదైతే పరీక్షలు ఉండబట్టి అంటే ఈ 4 రోజులు పరీక్షలు రాయించాలనా లేకపోతే అలాగే జువెనైల్ కోర్టుకు పంపాలనే కోణంలో కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు ఏదైతే ఇషాకు రాజన్న పిల్లలు అయితే తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే చాలా వరకు అంటే మా పిల్లలు ప్రాణాలు పోయి ఉంటే లేదా మా పిల్లలు ఒక పొరపాటున చనిపోయి ఉంటే ఎవరు బాధ్యులని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంది. ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, అంటే ఏకంగా ఏదైతే హాస్టల్లో ఈ నిర్వాహకుడు అంటే వార్డెన్ అనే నిర్వాహకుడు నిర్లక్ష్యంతోనే ఈ మహేష్ అనే పిల్లడు ఇంత విచ్చలవిడిగా బెల్ట్ తో అంటే విచక్షణ రహితంగా కొట్టాడు. అంటే కొట్టరాని చోటు కూడా కొట్టి పిల్లల్ని గాయపరిచాడు. ఆ కొట్టడం ఒక ఎత్తు అయితే అంటే ఇక్కడ వీడియో తీసి వైరల్ చేయడము ఆ పిల్లోడు పైశాచికత్వానికి అద్దం పడుతుంది. వాడు ఏదన్నా సైకోనా అనే యాంగిల్లో కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే అంటే పిల్లోని అదుపులో తీసుకున్న పోలీసులు సైక్రియాటిస్ట్ ద్వారా కూడా పరీక్ష చేయించి అంటే ఆ పిల్లోని మానసిక పరిస్థితి ఎలా ఉందని చూస్తా ఉన్నారు. అయితే అరెస్ట్ చూపి జువెనైల్ కోర్టుకు తరలించే క్రమంలో బసవరాజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ బసవరాజు.